జీవితంలో ఈ ఎగ్జాంపుల్ని మనం ఎందుకు మాట్లాడుకోవాలని, దీన్ని లైఫ్లో మనం బిహేవియరల్ ఆస్పెక్ట్కి ఎలా తీసుకోవాలో చూద్దాం. మీరు గోల్స్ వైపు వెళ్తుంటే కంగ్రాచులేషన్స్. హలో ఎవ్రీబడి, నేను బివి సత్యనాగేష్. మనం ఒక ప్రాంతం నుంచి బయలుదేరి మరొక ప్రాంతంకి వెళ్తున్నప్పుడు మనం వదిలిపెట్టిన ప్రాంతానికి దూరం అవుతున్నాము, వెళ్ళబోయే ప్రాంతానికి దగ్గర అవుతున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైదరాబాద్ని, ఢిల్లీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నప్పుడు, హైదరాబాద్ని మీరు వదిలేసి ఢిల్లీ వైపు వెళ్తున్నప్పుడు మీరు ఢిల్లీకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నారు, హైదరాబాద్కి దూరం అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మార్గంలో మీరు సుమారుగా నాగ్పూర్ దాకా వెళ్ళారనుకుందాం. అంటే మీరు హైదరాబాద్కి అయితే దూరం వెళ్ళిపోయారు, కానీ ఢిల్లీకి కొంచెం దగ్గర వెళ్తున్నారు. ఢిల్లీ, ఇటార్సీ, ఝాన్సీ, ఆగ్రా, తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోతారు. సో ఇలాగా మనం జీవితంలో ఈ ఎగ్జాంపుల్ని మనం ఎందుకు మాట్లాడుకోవాలనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తాను. నేను హైదరాబాదు, ఢిల్లీ రెండు కూడా చాలా ముఖ్యమైన పట్టణాలే, ముఖ్యమైన నగరాలే. ఇక్కడ ఏది ఇంపార్టెంటు ఏది అన్ఇంపార్టెంట్ అనే విషయం కాదు ఇక్కడ చర్చ. దీన్ని లైఫ్లో మనం బిహేవియరల్ ఆస్పెక్ట్కి ఎలా తీసుకోవాలో చూద్దాం. మీరు గోల్స్కి దగ్గర అవుతున్నప్పుడు పనికిరాని విషయాలకి దూరం అవుతూ ఉంటారు. మీరు పనికిరాని విషయాలకి దగ్గర అవుతూ ఉంటే గోల్స్కి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకంటే జీవితంలో చాలామంది, అయ్యో నేను చిన్నప్పుడు అలా చేసుంటే బాగుండేది, కొంచెం ఇలా ఆలోచించుంటే బాగుండేది, అలా ఆలోచించుంటే బాగుండేది, అలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. సో మన ప్రయాణం గోల్స్ వైపు వెళ్తుందా, పనికిరాని విషయాల వైపు వెళ్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పుడైనా సరే తెలుసుకుని మనం ఎటువైపు వెళ్తున్నామని ఆలోచించాలి. ఎందుకంటే ఒకసారి ఖర్చు పెట్టిన టైం మనకి రాదు. అందుకని మీరు ఎటువైపు వెళ్తున్నారో చూడండి. ఒకవేళ మీరు గోల్స్ వైపు వెళ్తుంటే కంగ్రాచులేషన్స్, పనికిరాని విషయాల వైపు వెళ్తుంటే ఆగి యూటర్న్ తీసుకుని వెంటనే గోల్స్ వైపు వెళ్ళండి. ఎందుకంటే మనం గోల్స్ వైపు వెళ్ళామంటే జీవితంలో అనుకున్నది సాధించడంతో పాటు అనేక లాభాలు పొందుతాం. అంతేకాకుండా పనికిరాని అన్ని విషయాలకి కూడా దూరంగా ఉంటాం. ఈ విషయాన్ని మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోని చేశాను. మీరు లైక్ చేసి ఉంటే తప్పకుండా లైక్ బటన్ నొక్కండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.